పిఠాపురంలో ప్రిస్కిలా కేసు మనం రోజు రోజుకి చూసుకున్నట్లయితే అది మర్డర్ మిస్టరీ అంటున్నారు. కానీ ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని అందరికీ తెలిసింది. కాపాడడానికి వెళ్ళిన ఫ్రెండ్స్ నరేంద్ర, దొరబాబు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అయితే వాళ్ళ మీదే చెప్తున్నారు. వీళ్ళ వల్లే చనిపోయింది అంటూ. అసలు ఈ కేసులో ఏం జరిగి ఉండొచ్చు అంటారు మ్యామ్? ఏదైనా సరే హ్మ్. ఒక స్నేహం వీళ్ళ మధ్యన ఉండింది. అవును. ఐడిఎఫ్సిలో ఎక్కడో జాబ్ చేస్తారు ఒక అబ్బాయి. ఈ హ్మ్. అమ్మాయి ఏమో బజాజ్లో చేస్తుంది. ఇంకొక అబ్బాయి కూడా ఐడిఎఫ్సిలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఐడిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఏదో బ్యాంక్ అక్కడ ఓకే. చేస్తున్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ హ్మ్. ఫ్రెండ్స్ అయినప్పుడు సడన్గా ఫోన్ చేసి నాకు బతకాలని లేదు, నేను చనిపోతాను హ్మ్. అన్నప్పుడు వీళ్ళు కంగారు పడతారు కదా. అవును. అంటే మనకి ఆ ఆడియో మొత్తం వినిపించారు. హ్మ్. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, దొరబాబు అనే అబ్బాయి, నువ్వు అలాంటి పని చేయకు, నువ్వు స్టోర్ దగ్గరికి రా, మనం మాట్లాడదాం, మేము అందరం ఉన్నాము అని. హ్మ్. ఇంకా అమ్మాయిలు అందరూ జాబ్ చేసే వాళ్ళందరూ అనుకుంటా ఫ్రెండ్స్, ఓకే. వీళ్ళందరూ కూడా మాట్లాడారు. హ్మ్. ఎంత చెప్పినా వినలేదు. హ్మ్. చివరికి చిన్నబాబు అనే అబ్బాయితో ఈ అమ్మాయికి లవ్ అఫైర్ ఉందని ఓకే. ఆ అబ్బాయి ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాడని ఏదో చెప్పారు. ఓకే. సడన్గా అడ్రస్ వీళ్ళకి ఆ చెప్పి. అబ్బాయికి అసలు పరిచయమే లేదు. ఓకే. పరిచయం లేదు, సడన్గా ఫోన్ వచ్చింది. హ్మ్. మాకు అడ్రస్ తెలియకపోతే ఆ అబ్బాయే గైడ్ చేశాడు. ఓకే. ఇంటికి వెళ్ళే వరకు లైన్లో ఉన్నాడు, తర్వాత కట్ చేశాడు. హ్మ్. అంటే ఇక్కడ ఈ ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదు, ఈ అమ్మాయి హ్మ్. ఆత్మహత్యతోటే అని చెప్తున్నారు. అవును. ఆ అమ్మాయి ఆడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. హ్మ్. తల్లితోటి ప్రాబ్లం ఆమెకు. తల్లి ఓకే. తిడుతుంది, హ్మ్. తల్లి నానా మాటలు అంటుంది. ఎందుకు అంటుంది, దేనికోసం అంటుంది అనేది మనకు తెలియదు. అవును. ఫ్రెండ్స్ కూడా ఏమంటున్నారంటే, హ్మ్. తల్లే కదా నిన్ను తిట్టింది, మీ అమ్మే కదా, అవును. చిన్నప్పటి నుంచి నీకు పాలిచ్చి పెంచి నేను అంత స్వతంత్రం ఉన్న అవును. తల్లే కదా నిన్ను తిట్టింది. తల్లి తిడితే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, హ్మ్. అవన్నీ రా అసలు మనం మాట్లాడుకుందాం, నువ్వు ముందు బయటికి రా హ్మ్. అంటే అమ్మాయిని డైవర్ట్ చేసి అవును. బయటకు పిలవటానికి విశ్వ ప్రయత్నం చేశారు వీళ్ళు చాలాసేపు. కానీ అమ్మాయి వినలేదు. అయితే తల్లి ఏమంటుంది, హ్మ్. నన్ను బా బాత్రూంలో బట్టలు విప్పి కొట్టింది, లేకపోతే నన్ను అవమానించింది అని చెప్తుంది. అవును. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అమ్మాయిలు, అసలు బాత్రూంలో పని కట్టుకుని బట్టలు ఇప్పి కొట్టరు ఎవరు కదా. అవును. ఏదో ఆ సందర్భంగా హ్మ్. జరిగి ఉంటుంది. హ్మ్. ఏదో స్నానం చేయించేటప్పుడు, ఏదో తలస్నానం చేయించేటప్పుడు తల్లులు వెళ్తారు ఒక్కొక్కసారి. అవును. వెళ్ళినప్పుడు ఏం మాటలు వచ్చాయో వాళ్ళిద్దరి మధ్యన, అప్పుడు తిట్టడమో కొట్టడమో జరిగింది. హ్మ్. ఇంకొకటి, తల్లులు కూడా పిల్లలతోటి మరీ పచ్చిగా మాట్లాడటం చూస్తాం కొన్ని చోట్ల. అవును. బూతులతో మాట్లాడతారు. హ్మ్. తర్వాత నీకు ఈ మధ్య వేషాలు ఎక్కువైనాయి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావే హ్మ్. అంటే, అక్కడ ఏమీ లేకపోయినా సరే అవును. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలతో అలా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు. ఒకవేళ అలాంటి లవ్ అఫైర్ ఏమైనా ఉంటే, హ్మ్. ఏమ్మా తప్పు కదా, కుటుంబాలు పాడవుతాయి, అనవసరంగా గొడవలవుతాయి, హ్మ్. మనకెందుకమ్మా ఇలాంటి పనులకు పోకు, ఇలాంటివి వద్దు మనకి అని ఆ భాషలో చెప్పాలి. మంచిగా చెప్పుకోవాలి. చెప్తారు కూడా. హ్మ్. కొంతమంది మాత్రము మా పిల్ల ఇలాంటి పని చేస్తుందా అనే కోపంతోటి బూతులు వాడుతూ, హ్మ్. నువ్వు ఎవరితో పడుకున్నావు, హ్మ్. ఎవరితో తిరుగుతున్నావు అని హ్మ్. వావి వరస మర్చిపోయి అవును. అటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. ఈ తల్లి కూడా ఆ లాంగ్వేజ్లోనే ఆ పిల్లని తిట్టింది. అంటే ప్రిస్కిలా విషయంలో కూడా ఇదే జరిగింది. జరిగింది. ఓకే. ఈ పిల్ల డైజెస్ట్ చేసుకోలేకపోయింది అని ఓకే. అనిపిస్తుంది ఇక్కడ. హ్మ్. తల్లి కదా నన్ను ఇలాంటి మాటలు మాట్లాడుతుందా, ఓకే. మా అమ్మ నన్ను టార్గెట్ చేసింది, మా అమ్మ నన్ను మాటలతో చిత్రవద చేస్తుంది, మీకు తెలియదు మా అమ్మ సంగతి, హ్మ్. అది ఇది అని చెప్పి బాధపడుతుంది. అంటే ఈ పిల్లలేమో న్యాచురాలిటీని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అవును. పేరెంట్స్ ఏమో న్యాచురల్గానే ఉంటారు. హ్మ్. మధ్యలో ఏమవుతుందంటే ఫ్రిక్షన్. ఇప్పుడు మన పెరిగిన పరిసరాలు, మనం ఉన్న వాతావరణము, కుటుంబం యొక్క తీరుతెన్నులను బట్టి లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత కొంతమంది ఫ్యామిలీస్లో ఏది కూడా దాచిపెట్టే ప్రయత్నం చేయరు, ప్రతిదీ ఎక్స్పోజ్ బయటికి, ప్రతిదీ అందరితో చెప్పేసుకుంటారు. హ్మ్. ఉన్నారు అలాంటి వాళ్ళు అవును. కూడా. అంటే ఒక విధానం అనేది ఉండదు వాళ్ళకి. ఎలా హ్మ్. పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా ఉండటం. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో తప్పు జరిగిందనుకో, దాన్ని ఎందుకులే నలుగురికి చెప్పుకోవడం అనుకునే వాళ్ళు ఉంటారు. అవును.
కదా, పిల్ల అల్లరి అయిపోతుంది అనవసరంగా అని. కొంతమంది ఏం చేస్తారు, ఈ పిల్ల ఇంత చేస్తుంది, దీన్ని అల్లరి చేయాలి, నలుగురిలో చెప్తే ఇది బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటుంది అనే పద్ధతిలో నలుగురికి చెప్పేసి అల్లరి చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మానసికంగా పిల్లలు ఇంకో రకంగా ఆలోచిస్తారు, నన్ను ఇంత అవమానం చేస్తుంది. ఎందుకంటే జనరేషన్కి మధ్యలో చాలా తేడాలు ఉంటాయి, నాట్ ఓన్లీ గ్యాప్, తేడాలు చాలా ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది, వీళ్ళది వేరుంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. కాబట్టి వీళ్ళు కొంచెం ఎంత అదే ఇంట్లో పెరిగినా, ఎంత అదే తల్లితో పెరిగినా వీళ్ళు కొంచెం నైస్గానే ఉంటారని చెప్పచ్చు. బయటకు వచ్చిన తర్వాత జాబ్ చేస్తున్న ప్లేస్లో కానీ కాలేజ్లో కానీ కొంత స్టైలు, కొంచెము సున్నితత్వము, కొంచెము ఏమంటారు ఎమోషన్స్ తోటి వీళ్ళు పెరుగుతారనే చెప్పాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర అమ్మ తిడతారు కొడతారని భయంతో అక్కడ అలా ఉంటుంటారు. కానీ సమయం వచ్చి ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు. ఇలాంటిది ఏదైనా ఇక్కడ జరిగిందా, తల్లి ఏమో పచ్చిగా తిట్టింది, బూతులు తిడుతుంది, బట్టలిప్పి కొట్టింది అని మాట్లాడుతుంది. కానీ నిజానికి బట్టలిప్పి కొట్టి ఉండదు ఆవిడ. బాత్రూంలో స్నానం చేయించేటప్పుడు ఏదో మాటలు వచ్చి 2 తగిలించి ఉంటుంది, 2 తిట్టుంటుంది ఆవిడ. నేను చెప్పాను కదా, ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేక ఇంకా నాకు కుదరదు అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇక్కడ ఏమవుతుంది, ఆ చిన్నబాబు అనే లవర్కి కూడా చెప్పినట్టుంది అమ్మాయి, ఇటు ఈ దొరబాబు అనే అబ్బాయికి ఫ్రెండ్కి కూడా చెప్పింది. చెప్పినప్పుడు నాకు ఇంకా బ్రతకాలం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. కానీ పాపం వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆ అమ్మాయి చేసేసుకుంది. అంటే వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో ఉండి మాట్లాడుతూ ఇంటికి వెళ్ళేటప్పటికే చేసేసుకుంది అని చెప్తున్నారు. ఈ గొడవ బట్టి చూస్తుంటే మ్యామ్ ఇదేం ఫస్ట్ టైం వాళ్ళ మదర్ తిట్టినట్టేమో అనిపించట్లేదు. ఎప్పటి నుంచో తిని ఫేస్ చేస్తూ భారీగా డిప్రెషన్ లోకి వెళ్ళి ఇదంతా చేసుకుంది అనిపిస్తుంది. అదే నేను చెప్తున్నాను కదా, పేరెంట్స్ కి ఒక్కొక్కళ్ళకి చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా సరే పిల్లలతోటి మోటుగా, నాటుగా, రఫ్గా, రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. అదే రకమైన ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. అర్థమైందా? బూతులతోనే మాట్లాడుతూ ఉంటారు పిల్లలతోటి. అది పిల్లలు బయట వాతావరణం వేరుంటుంది వాళ్ళకి, కాలేజీ, ఆఫీసు, ఫ్రెండ్స్, ఇది ఒక సర్కిల్ వాళ్ళకి. ఇంటి దగ్గర అది కంప్లీట్ వేరుంటుంది. వీళ్ళు వాటిని రిసీవ్ చేసుకోలేరు. ఆ మాటల్ని ఎందుకు మాట్లాడతావు, ఇప్పుడు ఏమైందమ్మా, మామూలుగా చెప్పొచ్చు కదా అని అంటూనే ఉంటారు. అంతకంటే హార్ష్గా వీళ్ళు చెప్పలేరు, అంతకంటే నైస్గా వాళ్ళు చెప్పలేరు. ఏంటే నాకు చెప్తున్నావు నువ్వు, కాళ్ళు ఇరుగుతాయి, మొహం బాగులుతుంది, కూర్చో, అట్లా మాట్లాడుతుంటా. నేను చూశాను కూడా అలాంటి పేరెంట్స్ని, నాకే బాధేస్తుంది. నిజంగా అలాంటి వాళ్ళని మారరు వాళ్ళు, అస్సలు మారరు. మేము సామాన్యంగా చేస్తాం కానీ మేము ఇలాగే ఉంటాం. మరి అంత మీరు కట్టుదిట్టంగా పెంచితే కూడా పిల్లలు లవ్లో ఎందుకు పడుతున్నారు? మరి మీరు అంత కట్టుదిట్టంగా పెంచాలనుకునే వాళ్ళు చదువులకి పంపకండి, ఇంట్లోనే పెట్టుకోండి. మీరు పిల్లలకి చదువులు కావాలి, పిల్లలు ఉద్యోగాలు చేసి సంపాదించాలి, మళ్ళీ మీకు కావాల్సినట్టుగానే ఉండాలంటే బయట పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి మీరు అనుకున్నంత చెడు ద్రోవలో ఉండకపోవచ్చు, అదేం మీరు కూర్చుని నిదానంగా అడిగి కనుక్కోవాలి కదా. మీరు చూసారంటే కొన్ని ఈ లవ్ థీమ్తో వచ్చిన సినిమాలు చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదేం సినిమా, ఉదయ్ కిరణ్ అండ్ అనిత అని ఒక అమ్మాయి, తెలంగాణ శకుంతల తనికెళ్ల బార్ అనే ఒక మూవీ వచ్చింది. అందులో పిల్ల కదిలితే మెదిలితే కాళ్ళు మీద కొట్టడము, కాపలా గాయడము, వాళ్ళ మేనత్త పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టి కట్టేసిరేసి కొట్టడం, అమ్మాయిని జుట్టు పట్టుకుని వంచేసి కొట్టడము, ఇంకేం ఏది దొరికితే అది పెట్టి రక్తాలు వచ్చేలా కొట్టడం చూపించాడు ఆ సినిమా. అంటే అలాంటి పేరెంట్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి పేరెంట్స్ మారరు. పిల్లలు వాళ్ళకి తెలియజేయలేరు మా ఫీలింగ్ ఇది అని. వాళ్ళు అలా ఉన్నారని తెలిసి వీళ్ళు బయట ఎవరితోటి ఎటువంటి రిలేషన్ అంటే సర్కిల్ పెట్టుకోకుండా ఉండలేరు. ఇంట్లో ఊరుకోరని తెలిసి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు, వీలైతే లవ్ చేస్తారు. ఇంట్లో తెలిసిన తర్వాత పరిణామాలు ఇంకోలా ఉంటాయి. అంటే ఈ ప్రిస్కిలా విషయంలో తల్లితో అసలు ఏ విషయంలో సంభాషణ ఏ విధంగా జరిగిందనేది నాకు తెలియదు. కానీ నేను ఊహించడం ఏంటంటే లవ్ విషయంలోనే వాళ్ళ అమ్మ తిట్టిందేమో నోటుకొచ్చినట్టు అని నాకు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎటువంటి మనుషులు అని తెలుసుకుని మీరు ప్రేమించండి, ఉద్యోగాలు చేయండి, ఏమైనా చేయండి.
ఓకే. అయితే వాళ్ళు ఎటువంటి మనుషులైనా సరే నీ జీవితం పాడవుతుందేమో అనే భయం ఒకటి ఉంటుంది వాళ్ళకి. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు మా మాట వినాలి, మా అదుపాజ్ఞంలోనే ఉండాలి, మా అండర్లోనే, మా కన్సర్న్లోనే ఉండాలి, మమ్మల్ని కాదని ఏం చెయ్యకూడదు అనే. సింపుల్ గా ఒక 1 వార్డ్ లో అయితే ఒక పిల్లలు ఒక వయసు వచ్చాక పేరెంట్స్ వాళ్ళతో ఎట్లా కూర్చోబెట్టి మాట్లాడాలంటారు మ్యామ్? పేరెంట్స్ పిల్లలతోనా? అవును. వాళ్ళని కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి రావాలి, అప్పటికప్పుడే కాదు. ఓకే. అస్సలు అప్పటికప్పుడు నువ్వు ఏం చెప్పినా బుర్రకెక్కదు, నాకు కూడా ఎక్కదు ఏదని చెప్తే. దానికి ఒక గ్రౌండ్, ఒక బేసిక్ అనేది ఉండాలి. చిన్నతనం నుంచి పిల్లలు అని అన్నప్పుడు ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి మీ పిల్లలే మీ చేతుల్లోనే, మీ దగ్గరే, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు పాలు పెడితే పాలు తాగుతారు, అన్నం పెడితే అన్నం తింటారు కదా. అలాంటి పిల్లల్ని మీరు మీకు తగ్గట్టుగా ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఒక్కవేళ మీరు కఠినాత్ములు, ఓకే, లేదా మీరు సున్నిత తత్వం కలవాళ్ళు, ఇద్దరు పిల్లల్ని కన్నప్పుడు మీకు అనుగుణంగానే పెంచుకోవాలి కదా వాళ్ళు. మీరు కఠినాత్ములు అయితే కనుక కఠినంగానే గడప దాటితే కాళ్ళు ఇరుగుతాయి, అటు చూసామంటే కళ్ళల్లో పొడి చేస్తాను లాంటి మాటలతో వాళ్ళ పిల్లల్ని పెంచే వాళ్ళు అయితే కనుక మీరు స్ట్రిక్ట్గానే పెంచుకోండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కానీ మధ్యలో కానీ వాళ్ళు అటు ఇటు గాడి తప్పి వెళ్ళటానికి వీల్లేని పద్ధతిలో మీరు పెంచుకోండి. అంతేగాని వాళ్ళని మా పిల్ల ఆహా మా అబ్బాయి ఓహో అనుకుంటూ మీరు కాలేజీలకు పంపించి ఉద్యోగం వచ్చింది సంపాదిస్తున్నారని ఫ్రీగా వదిలేసి సడన్గా మీరు ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఓకే. అందుకని కఠినాత్ములైన సున్నితం మనసు గల వాళ్ళైన పేరెంట్స్ అయినా సరే పిల్లల్ని చిన్నతనం నుంచి మీ కుటుంబానికి అనుగుణంగా పెంచుకోండి. పిల్లలు చిన్నప్పుడే మౌల్డ్ అవుతారు, ఏదైనా మంచి అయినా చెడైనా వింటారు, నేర్చుకుంటారు, పాటిస్తారు కూడా. మనం ఫ్రీగా వదిలేయటం వల్లనే పిల్లలు చెడిపోతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రూవెన్ ఎక్కడైనా కానీ. కానీ మీ పిల్లలు మీ చేతుల్లోనే ఉండాలి అనుకుంటే మీ ఇంటి పద్ధతుల ప్రకారం చిన్నతనం డే 1 నుంచి ప్రతిరోజు అలాగే పెంచుకోండి. మీరు సున్నితం మనసు గల వాళ్ళైతే మీరు అలాగే పెంచుకోండి, సున్నితంగానే పెంచుకోండి. తర్వాత మళ్ళీ సడన్గా పిల్లలు ఏదైనా చేస్తే మీరు వాపోయి ఏడ్చి పిల్లల్ని ఇది చేసి అది కరెక్ట్ కాదు. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ పద్ధతులకి, మీ మనస్తత్వాలకి, మీ కమ్యూనిటీస్కి ఎలా పెంచుకోవాలో ఆ విధంగా పెంచుకోండి. పిల్లలు ఆ గీత దాటి బయటికి వెళ్ళరు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు జీర్ణించుకుంటారు అన్నీ ఇంటి లక్షణాలన్నీ. సో బయటకు వెళ్ళి ఏదన్నా ఇలాంటి పని చేయాలంటే ఆలోచిస్తారు, భయపడతారు, కమిట్ అవ్వరు. ఎందుకంటే ఇవి కూడా ప్రూవెనే ఈ విషయాలన్నీ కూడా. అప్పుడు 100 మంది ఉంటే 100 మంది లవ్లో పడుతున్నారా? పడట్లేదుగా. లేకపోతే 100 మందిలో 100 మంది పబ్బులకి వెళ్ళి అబ్బాయిలతో తిరిగి ప్రెగ్నెంట్లు అయ్యి అబార్షన్స్ చేయించుకు ఇలా ఉంటున్నారా? లేదుగా, కొంతమంది ఉంటున్నారు. మరి మిగతా వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఎందుకున్నారంటే వాళ్ళ పెంపకం బాగుంది కాబట్టి. అందుకని మీకు ఎలా కావాలంటే అలా పద్ధతిగా పెంచుకోండి. పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని హర్ట్ చేయరు, మీరు కూడా వాళ్ళని తిట్టి కొట్టాల్సిన రోజు రాదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.